వెల్కమ్ టు 9+ న్యూస్ రిపోర్టర్స్ రౌండప్. బిగ్ బాస్ విజేత రాహుల్ సిప్లిగంజ్తో పాటు మరో 15 మంది పైన విశాఖలో ఓ కేసు నమోదైంది. యువతి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎంవీపీలో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశారని, ప్రైవేట్ వీడియోలు చిత్రీకరించి వాటిని ఇతర వ్యక్తులకు పంపించారని చెప్పి యువతి ఆరోపిస్తోంది. అయితే బెదిరింపులకు పాల్పడ్డారని కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ కేసులో పలువురి పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు. ప్రస్తుతం కేసును ఎండాడ మహిళా పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు విజయవాడ నుంచి. కృష్ణ, చెప్పండి. చూసుకుంటే కనుక మనం రాహుల్ సిప్లిగంజ్తో పాటు మరో 15 మంది పైన కూడా ఎఫ్ఐఆర్ నమోదైనట్టుగా తెలుస్తుంది. అయితే బాధిత మహిళ ఫిర్యాదులో ఏమేమి పేర్కొంది అసలు? రవి, ఏదైతే బిగ్ బాస్ ఫేమ్ రాహుల్ సిప్లిగంజ్ పై విశాఖపట్నంలో పోలీస్ కేసు అయితే నమోదైనట్లయితే చూసుకోవచ్చు. ప్రధానంగా ఏదైతే బావమర్ది కర్పూరపు రాహుల్ రెడ్డి ఒక యువతని ప్రేమించాడంటూ కూడా యువత అయితే ఈ రోజు అయితే ముమ్మలపాలెం పోలీస్ స్టేషన్ లో అయితే కంప్లైంట్ అయితే నమోదు చేస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే సైబర్ క్రైమ్ నేరం కింద కూడా ఈ యొక్క కేసును అయితే నమోదు చేయడం, దాంతో పాటు ఉమెన్ పిఎస్ కూడా ఈ కేసును అయితే ఎండాడలో ఉన్నటువంటి ఉమెన్ పిఎస్ కూడా ఈ కేసును తరలించిన పరిస్థితి చూస్తా ఉన్నాం. ప్రధానంగా రాహుల్ సిప్లిగంజ్ తో పాటు మరొక 15 మందిపై అయితే ఈ కేసు అయితే నమోదైనట్లయితే చూసుకోవచ్చు. ముఖ్యంగా రాహుల్ సిప్లిగంజ్ బావమర్ది ఎవరైతే రాహుల్ రెడ్డి ఉన్నాడో, ఈ రాహుల్ రెడ్డి ఒక యువతని కరిష్మా అనే మహమ్మద్ కరిష్మా అనే యువతని ప్రేమించి తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరకంగా వాడుకొని తనైతే వివాహం చేసుకోవడానికి నిరాకరించి తను గర్భస్రావం అయ్యే విధంగా 2 సార్లు కూడా తన గర్భం వస్తే కూడా తీపిచ్చాడు అని చెప్పేసి కూడా తన ఎఫ్ఐఆర్ రిపోర్ట్ లో అయితే నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా రాహుల్ సిప్లిగంజ్ తో పాటు మరొక 15 మందిపై కూడా ఇక కేసు నమోదు అవ్వటానికి ప్రధాన కారణం ఏదైతే తన బావమరిది ప్రేమించాడు, తనని పెళ్లి చేసుకుంటాను అంటేనే నేను తనతో అయితే స్నేహం చేశాను, మొత్తం తీరా చూసుకున్నట్టయితే నాతో వివాహం చేసుకోవడానికి నిరాకరించడమే కాకుండా రాహుల్ సిప్లిగంజ్ తో పాటు రాహుల్ సిప్లిగంజ్ కి భార్య ఎవరైతే ఉన్నాడో అరణ్యారెడ్డి, తను వీరంతా కలిపి నన్ను హైదరాబాద్ వివాహం గురించి మాట్లాడాలని చెప్తూ కూడా హైదరాబాద్ ఒక ప్రైవేట్ హోటల్ కు తీసుకుని వెళ్ళి అక్కడ నన్ను బెదిరించారంటూ కూడా యువత అయితే కంప్లైంట్ లో అయితే ఇచ్చిన పిటిషన్ లో అయితే చూసుకోవచ్చు. ప్రధానంగా తీసుకున్నట్లయితే పలు సెక్షన్ల కింద బిఎన్ఎస్ 61/2, సెక్షన్ 69, సెక్షన్ 88, 318/4, 351/3, ఐటీ యాక్ట్ 67A సెక్షన్ల కింద అయితే వీరిపైన అయితే కేసు అయితే నమోదైనట్లు చూసుకున్నాం. ప్రధానంగా ఏదైతే ప్రసన్నత సంబంధించినటువంటి అడ్వకేట్, ఒక న్యాయవాది, సిప్లిగంజ్కి సంబంధించిన ఒక న్యాయవాది ప్రసన్న చందన పైన కూడా, గీతా ప్రసన్న చందన పైన తన భర్త పైన కూడా కేసు అయితే నమోదైనట్లయితే చూస్తాను. దాంతో పాటు 2 జర్నలిస్టులు కూడా దీంట్లో ఉన్నట్లయితే చూస్తాను. ఉదయ్ అండ్ నగేష్ అనే 2 జర్నలిస్టులతో పాటు మరొక 2 అడ్వకేట్స్ కూడా దీంట్లో ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే దీంతో మధ్యవర్తులతో పాటు వీరందరికీ కలిపి వీరందరి పైన కూడా ఒక కీలకమైన సెక్షన్లు ఏదైతే ఇప్పుడు మనం చెప్తున్నామో ఈ పలు కీలకమైన సెక్షన్ లో అయితే ఇప్పటికే విశాఖ పోలీస్ స్టేషన్ లో అయితే కేసు అయితే నమోదైంది. తనను బెదిరించారు, తనను వివాహం చేసుకోవడం అంటే డిజిటల్ మాధ్యమాలు అంటే సోషల్ మీడియాలో పరిచయం అయినటువంటి ఏదైతే రాహుల్ రెడ్డి ఉన్నాడు, కర్పూరపు రాహుల్ రెడ్డి, అంటే ఇతను రాహుల్ సిప్లిగంజ్ ఎవరైతే ఫేమ్ ఉన్నారో, బిగ్ బాస్ ఫేమ్ ఎవరైతే ఉన్నారో, బిగ్ బాస్ ఫేమ్ అయినటువంటి రాహుల్ సిప్లిగంజ్ కి స్వయానా భావమర్ది అవుతాడు, అరణ్యారెడ్డికి సోదరుడు. ఈ అరణ్యారెడ్డి కానీ సిప్లిగంజ్ కానీ హైదరాబాద్ ఈ మీ వివాహం గురించి మాట్లాడాలి రా అని చెప్తూ కూడా ఒక హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రైవేట్ రెస్టారెంట్ లో కూర్చోబెట్టి నన్ను బెదిరింపులు గురి చేశారు, వివాహం జరగదు, ఈ వివాహం కాకుండా వివాహం చావాలి అని చెప్పి నువ్వు కానీ పట్టుబడితే మాత్రం నిన్ను చంపడానికి మేము వెనకాడం, మేము ఎంతకన్నా తెగిస్తామంటూ కూడా బ్లాక్ మెయిల్ చేస్తారు, నన్ను బెదిరించారంటూ కూడా తను కరిష్మా ఇచ్చిన కంప్లైంట్ లో అయితే నమోదు చేసినట్టు కనిపిస్తుంది. దాంతో పాటు సిప్లిగంజ్ కూడా నన్ను బెదిరించాడు. అదే విధంగా ఈ మధ్యవర్తులుగా వహించినటువంటి ఉదయ్ అనే ఒక జర్నలిస్టు, నగేష్ అనే ఒక జర్నలిస్ట్ తో పాటు అదే విధంగా గీతా ప్రసన్న చంద్ర అనే ఒక అడ్వకేట్ తో పాటు తన భర్త అదే విధంగా సన్యాస నాయుడు అంటూ కూడా మరికి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే దాదాపుగా 16 మంది ఈ యొక్క కేసులో అయితే ఇన్వాల్వ్ అన్నారు. వీరంతా కూడా నన్ను పలు రకాలుగా హింసించారు. అంటే నా యొక్క ప్రైవేట్ వీడియోలు కూడా చిత్రీకరించి రాహుల్ సిప్లిగంజ్ నాతో అంటే వివరణ కోరుతున్నా కూడా బెదిరించి కొన్ని వీడియోలు చేయించారు. అదే కాకుండా మేమిద్దరం సన్నిహితంగా ఉన్నప్పుడు తీసినటువంటి కొన్ని ప్రైవేట్ వీడియోలు కూడా బయట పెడతాము, సోషల్ మీడియాలో పెడతామంటూ కూడా నన్ను బ్లాక్ మెయిల్ కు గురి చేశారు. అదే విధంగా
ఏదైతే గర్భస్రావం కూడా 2 సార్లు అయినట్లు కూడా తనైతే పిటిషన్ లో పేర్కొన్నట్టు చూస్తాను. ఓవరాల్ గా తీసుకుంటే ఇది చాలా ఇప్పటికే విశాఖపట్నంతో పాటు రాష్ట్రంలో కూడా ఒక సెన్సేషనల్ గా మారినట్లు చూసుకోవచ్చు రవి. ఎస్, అంటే ఇక్కడ ఆల్రెడీ మహిళా పోలీసుల నుంచి ఏమైనా నోటీసులు అందాయా ఆ విచారణకు హాజరు కావాలని రాహుల్ సిప్లిగంజ్కి? అంటే ఇంకా యువతికి అటు రాహుల్కి పూర్తిగా ఎప్పటి నుంచి పరిచయం ఉన్నట్టుగా ఆవిడ ఏమైనా పేర్కొందా ఫిర్యాదులో? దాదాపుగా 2015 నుంచి వీరిద్దరికి పరిచయం అంటే ఒక సోషల్ మీడియా వేదికగా అయితే ఏదైతే ఇప్పుడు రాహుల్ రెడ్డి, కట్పూరపు రాహుల్ రెడ్డి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో రాహుల్ సిప్లిగంజ్ కి స్వయానా బావమరిది నాకు సోషల్ మీడియాలో పరిచయం అవటం వల్ల ఆ విధంగా మేమిద్దరము కూడా కొంతకాలం కూడా చాట్ చేసుకున్నాము. చాట్ చేసుకునే ముందు కూడా నేనైతే ఏదైతే మహమ్మద్ కరిష్మా అనేటువంటి ఈమె కూడా ఆంధ్ర యూనివర్సిటీలో ఏదైతే లా స్టూడెంట్ గా అయితే ప్రస్తుతానికైతే చదువుతున్నట్లు కూడా చెప్పింది. 25 ఏళ్ల యువతి అయితే ప్రధానంగా కూడా చెప్తున్నాడు. పరిచయం అయినప్పుడు కూడా ఇది మన పరిచయం వివాహానికి చేరువవుతుంది, వివాహానికి దారి తీసే విధంగా ఉంటేనే నేను మనిద్దరం మిమ్మల్ని ప్రేమిస్తాను, లేకపోతే నాకు ఈ బంధం అవసరం లేదని కూడా తను చెప్పాను. నేను తప్పకుండా వివాహం చేసుకుంటాను కూడా నన్ను కొన్ని ఏదైతే విశాఖపట్నంలో సీతమ్మ దారిలో ఉన్నటువంటి ఒక గెస్ట్ హౌస్ కి తను విల్లా కూడా నన్ను రమ్మన్నాడు. వివాహం చేసుకోబోతున్నాం, మనిద్దరం వివాహం చేసుకుంటామంటూ కూడా నన్ను శారీరకంగా వాడుకున్నాడు. శారీరకంగా వాడుకోవటమే కాదు, నాకు గర్భస్రావం అవడానికి టాబ్లెట్లు కూడా ఇచ్చాడు. ఇద్దరం సన్నిహితంగా ఉన్నప్పుడు కూడా కొన్ని వీడియోలు తీయటం, ఆ వీడియోలన్నీ కూడా నేను ఆ వీడియోలు చేస్తానంటూ కూడా నన్ను బ్లాక్ మెయిల్ గురి చేస్తున్నాడు అంటూ కూడా యువత అయితే వాపోయిన విషయం అయితే స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే రాహుల్ సిప్లిగంజ్ తో పాటు ఈ 16 మందికి కూడా అందరికి కూడా నోటీసులు ఇప్పటికే సర్వ్ చేసినట్టు 41 నోటీస్ ఇచ్చాము. వారందరూ వచ్చిన తర్వాత వారు ఇచ్చే స్టేట్మెంట్ ని ఆధారం చేసుకొని వారందరి పైన కేసులు నమోదు చేయటమే కాదు, వారందరికీ ఏం చేయాలో ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ తర్వాత మేము నిర్ణయం తీసుకుంటామంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది రవి. థ్యాంక్ యూ కృష్ణ.